హలో ఆల్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ మై ఫిట్నెస్. సో ఇదైతే డే 4. మంచిగా ఎక్సర్సైజెస్ వర్కౌట్స్ చేసుకొని ఒక పక్క కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాం. డైలీ ఫాస్ట్గా వచ్చేవాళ్ళం, కానీ ఒక్కొక్కసారి లేట్ అయిపోతూ ఉంది. 5 కాస్త 5:30 అయిపోయింది. సరేలే, దానికేముంది, ఇంకా కొంచెం టైం స్పెండ్ చేసేసి వెళ్ళిపోదాంలే అనుకున్నాం. సో అలానే చేసాము. ఇంకా ఇంతసేపు వెయిట్ చేస్తాము, ఇంకా డే స్టార్ట్ చేయాలి, ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకునేసరికి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. సో ఇంకా డే అయితే స్టార్ట్ చేయక తప్పదు కదా. సో అందుకని లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్తో ఇంకా మన డే అయితే స్టార్ట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడూ రొటీన్గానే తీసుకుంటాను నేను, అది తప్పించి ఇంకేం తీసుకొని మరీ అంతగా తినబుద్ధి అవ్వకపోతే ఫ్రూట్తో అడ్జస్ట్ అవుతాను. సో నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డైలీ రొటీనే. సో దానికోసం చెప్పనవసరం లేదనుకుంటా. ఓట్స్, మిల్క్, కిస్మిస్. సో డైలీ రొటీనే. నాకు దీనిలో అడిగితే అసలు ఏమాత్రం బోర్ కొట్టని బ్రేక్ఫాస్ట్ ఇది. నా ఫిట్నెస్ డేస్లో అయితే ఇది ఒక్క బ్రేక్ఫాస్ట్ నాకు బోర్ కొట్టనే కొట్టదు. సో ఇంకా డైరెక్ట్ టు లంచ్ అనమాట. లంచ్ అయితే మా ఫేవరెట్ డిష్ అయితే చేసుకున్నాము, మా ఇద్దరు ఫేవరెట్ అనమాట. పెరుగు వంకాయ అండ్ ఆమ్లెట్, వైట్ రైస్ అనమాట. మంచిగా కుమ్మేసాం కూడా. సో ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే మంచిగా వచ్చేది, బట్ బిస్కెట్ అయింది. ఓకే, మై ఫేవరెట్ కాబట్టి తినేసాము. సో నైట్కి అయితే ఫ్రూట్స్తో ఎండ్ చేస్తున్నా. సో ఎప్పుడు నైట్ ఫ్రూట్సేనా అని అనుకోవచ్చు, కాకపోతే మాకు ఎక్కువగా నైట్ హెవీ ఫుడ్ తినబుద్ది అవ్వదు, ఓన్లీ ఫ్రూట్స్తోనే ఉండిపోదాంలే అన్నట్టుగా అనిపిస్తుంది. సో కాకపోతే ఫ్రూట్స్ ఎక్కువగా తినడానికి చూస్తామన్నమాట నైట్. నాకైతే ఈ రెండే ఇష్టం కాబట్టి ఎప్పుడూ ఈ రెండే తింటూ ఉంటాను. రొటీన్గా పెట్టేస్తుంది అనుకోకండి. సో నాకు ఇష్టమైనవే పెట్టా. సో డే అయితే ఇక్కడికి ఎండ్ చేసాము. బాయ్ బాయ్.